ఈరోజు అనమాట నేను మా చిన్నోడు కలిసి గుమ్మలక్ష్మీపురం అయితే వెళ్తున్నామండి. వైజాగ్లో అయితే బస్సు అయితే ఎక్కేసాం. బీభత్సంగా ఉందండి ఎండ. కాకపోతే మాకు సీట్ దొరికింది కానీ సింగిల్ సీట్ దొరికిందనమాట. అందుకే అంత ఇరుగ్గా కూర్చున్నాం. దాని తర్వాత మేమైతే మేల్స్ బస్సు ఎక్కిపోయాం పార్వతీపురంలో. ఇదైతే బాగానే ఉందండి. మా ఇద్దరికి కలిపి 2 సీట్లు దొరికాయి కాబట్టి హ్యాపీగా ఫ్రీగా కూర్చున్నాం అనమాట. ఇదిగోండి ఇంకా మా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇదేనండి గుమ్మలక్ష్మీపురంలో ఉన్న మా ఇల్లు. చూడండి వాడు ఎంత ఆత్రంగా చూస్తున్నాడో మా అక్క దగ్గరికి వెళ్ళిపోదామని. ఇంకా వెళ్ళగానే ముట్టేశాడనమాట. వద్దు నాన్న ముట్టుకు, బట్టలు ఇప్పేసి ముట్టాలి అంటున్నా ఆగకుండా ముట్టేశాడు. ఈ గ్యాప్లోనే మా అక్క వచ్చేసి గిఫ్ట్స్ అయితే పంచలేదంట కూర్చోబెట్టినప్పుడు. అందుకోసమనే గిఫ్ట్స్ పంచేద్దాం రా చెల్లి అంటేను, సరే నేను ఒక వీడియో తీస్తాను అక్క అంటే సరే తీసుకో అన్నది. సో గిఫ్ట్స్ అయితే నేను వచ్చేసరికి మా అక్క సర్దుతూ ఉంటే సరే నేను కూడా సర్దేసి కొంచెం అయితే పంచేసి ఈవినింగ్ అయితే మా హనీ పాపకి హారతి ఇవ్వాలని రెడీ అయితే చేశాను అనమాట. తనకైతే లంగావాణి అయితే కట్టేసి రెడీ అయితే చేసాము. మా హనీ పాపకి రెడీ చేయడం చాలా కష్టమండి. ఏ చిన్నది పెట్టినా ఇది వద్దు, అది వద్దు, అలా వద్దు, ఇలా వద్దు అంటూనే ఉంటుంది. ఫైనల్గా అయితే మా హనీనైతే ఇలా అయితే నేనైతే రెడీ చేశాను. నేను మేకప్లో అంత ఎక్స్పర్ట్ని కాదండి. ఎలా ఉందో చెప్పండి. చూసా ఎంత బాగుందో.